ఈ సమస్యకి బ్లాస్టింగ్ ఒక్కటే సొల్యూషన్ అంటే డెఫినెట్లీ ఒక స్టేజ్ వరకు అయితే కాదండి. అసలు ఏంటి ఆ సమస్య? నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఎల్చూరి రాజా రంజిత్. వెల్కమ్ టు మై సిరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. అదేదో సమస్య కాదండి, కిడ్నీ స్టోన్ సమస్య. ఈ మధ్య చాలా మందిలో ఈ సమస్యను మనం చూస్తున్నాము. మన సిద్ధనాగార్జున ఆయుర్వేద ఫార్మసీలో మన దగ్గర వచ్చే వాళ్ళలో అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్లో మ్యాక్సిమం మన దగ్గర 16 to 17 mm స్టోన్ ఉన్న వాళ్ళకి మనం క్యూర్ చేసాం. అంతకంటే ఎక్కువ ఎంఎం ఉన్న వాళ్ళకి మాత్రం మనం క్యూర్ చేయలేకపోయామండి. అది ఎలా తగ్గించుకున్నారనేది నేను ఈరోజు చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. ఇక్కడ చూశారు కదా, గోక్షురాది కషాయం ఇది తెప్పించుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళలో ఒక చెంచా పొడి వేసి సగానికి మరిగించి వడబోసుకొని ఒక పూట తాగాలండి. ఇది ఒక పూట చేయాలి. అలాగే ఇక్కడ చూడండి, కొండపిండి చూర్ణం, ఇది కూడా గోక్షురాది కషాయం ఎలా వాడారో అలాగే వాడాలండి. ఒక గ్లాస్ మంచినీళ్ళల్లో ఒక చెంచా పొడి వేసి సగానికి మరిగించి వడబోసుకొని తాగండి. దీంతో పాటు మీరు ఉలవకట్టు అంటే ఉలవల్ని తీసుకొని ఉడకపెట్టి ఆ ఉడకపెట్టిన వాటర్ని ఉలవకట్టు అంటాం. ఆ ఉలవకట్టులో ఒక కప్పు ఉలవకట్టులో ఒక అర చెంచా సైంధవ లవణం, అలాగే పావు టీ స్పూన్ ఇదిగోండి వెంపల్లి వేర్ల చూర్ణం, పావు టీ స్పూన్ కలిపేసేసి తాగేసేయండి. ఇది ఒక పూట చేయండి. ఇలా 3 పూట్ల, ఒక పూట గోక్షురాది కషాయం, ఇంకొక పూట కొండపిండి చూర్ణం, ఇంకొక పూట ఈ ఉలవకట్టు సైంధవ లవణం అలాగే వెంపల్లి వేర్ల చూర్ణం తీసుకుంటూ ఉంటే క్రమేణా స్టోన్ సైజ్ కరిగిపోయి అవి మూత్రనాళం నుంచి బయటకు వచ్చేస్తాయండి. ఇలా చేస్తుంటే మీకు ఒక 40 to 60 డేస్లో మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. మనం 2 monthsకి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్ చేయించుకొని ముందు రిపోర్ట్ని ఈ రిపోర్ట్ని మనం కంపేర్ చేసుకొని చూసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే బయోలో మన లింక్ ఉంది, ఆ లింక్లో మన వెబ్సైట్లో ఈ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, మీరు తెప్పించుకొని వాడుకోండి. నా నెంబర్ ఉంది, ఏ డౌట్స్ అయినా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.